హాయ్ అండి. అందరికీ నమస్తే. ఆకాశం చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో? సూర్యుడు అప్పుడే ఉదయిస్తూ ఉన్నారు. ఆ ముందు రోజు మాత్రం వాన, గాలి, ఉరుములు, మెరుపులు దుమ్ము లేపేసిందండి. మంచి వాన కూడా పడింది. ఈ టైంలో వాన పడితే నువ్వు చల్లుకునే సీజన్ అనమాట ఇది. మా వారి కాయల దగ్గరికెళ్ళి చూసేసొస్తాను అన్నారు. చూసొచ్చి నువ్వు ఆరబోయమన్నారు మధ్యాహ్నం కాయలు దున్నేసి నువ్వు చల్లుదామని. అందుకని మిద్ది మీద నువ్వు ఆరబోస్తున్నాను. ఇవేంటంటే 2 సంవత్సరాల ముందర వేసిన నువ్వు అనమాట. విత్తనాల కోసమని వండించి పెట్టుకున్నాను. వీటిల్లే పోయినసారి నిమ్మ చెట్లలో నువ్వు చల్లున్నావని చెప్పాను కదా! ఈ విత్తనాలని అప్పుడు కూడా వేసింది. అవే మళ్ళీ ఇప్పుడు చల్లడానికని ఆరబోస్తున్నాను. ఈ ఎండకి బాగా ఆరబెట్టి చల్లితే బాగా వస్తాయని ఆరబెడుతున్నాననమాట. చేను దగ్గరకైతే వచ్చేసామండి. ఈ చేను దగ్గర ఏంటంటే నువ్వు చల్లుకొని దున్నుకోవాలి. ఎవరైనా ఇంకొక పర్సన్ ఉంటే వాళ్ళు నువ్వు చల్లుతూ ఉంటే మా వారు దున్నేసేవారు. ఎవరు లేరు, మిట్ట మధ్యాహ్నం టైంలో వచ్చాము. అందుకని ఫస్ట్ ఆయన ట్రాక్టర్తో చేనంతా కొంటర్లో వేసుకుని తర్వాత నువ్వు చల్లుదామని చెప్పని అది రెడీ సెట్ చేసుకుంటున్నారు. కొంటర్లు అంటే ఈ విధంగా నాగేళ్లతో అంతా రౌండ్గా వేస్తారు. నాకు తెలీదండి ఇవి. ఇప్పుడే చూస్తున్నాను. పదాలు అవన్నీ తెలుసుకొని చెప్తున్నాను అనమాట మీకు. బాగా ఈ సేద్యం గురించి తెలిసిన వాళ్ళు నేను ఏదన్నా రాంగ్గా చెప్పుంటే ఏమనుకోబాకండి. ఈ విధంగా కొండ్రలు వేస్తున్నారనమాట. అవి వేసేసి ఆయన నువ్వు చల్లడానికి తీసుకున్నారు. నన్ను ఏంటంటే మొక్కజొన్న తీసుకురమ్మన్నారు. మొక్కజొన్న విత్తనాలు అవి. మొక్కజొన్న విత్తనాలు ఎక్కడివేనంటే మిరప చెట్లలో మొక్కజొన్న వేసున్నాం కదా, వాటిల్ని బాగా ఎండబెట్టి విత్తనాల కోసమని వండించాము. వాటిల్ని ఇప్పుడు ఈ నువ్వు చల్లే చేలో చుట్టూరు ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళమన్నారు నన్ను. నాకు ఆ డ్యూటీ, ఆయనకి నువ్వు చల్లే డ్యూటీ అనమాట. అందువల్ల నేను ఒక్కొక్క గింజ రౌండ్గా చేను మొత్తం వేసుకుంటూ వెళ్ళాను. కొన్ని మిగిలాయి, వాటిని సెంటర్ లైన్లో వేసుకుంటూ వచ్చానమాట. ఇది ఇంతకుముందు వరి చల్లామండి. విత్తనం చల్లే పద్ధతిలో ఆ చేను ఇది. దానిలోనే ఇప్పుడు నువ్వు చల్లబోతున్నాము. ఈ నువ్వులో కూడా మా వారు పుచ్చకాయ గింజలు, కిరణికాయ గింజలు, ఇంకా దోస గింజలు ఇవన్నీ కూడా కలిపేసి చల్లారనమాట. ఈ ఎండలకి అవి ఎలా వస్తాయంటే వస్తాయని కలిపి చల్లేశారు. అందుకని వాటి కోసం ఆయన మళ్ళీ ఇంకొక జల్లు వానబడి అవన్నీ మొలకెత్తితే వాటిని మళ్ళీ వీడియో తీసి పెడతాను. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.